హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ చాలా రోజుల తర్వాత గార్డెన్ చూపిస్తూ ఉన్నానండి. మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఇంతకు ముందు కూడా రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఇలాగ మొక్కలన్నీ కూడా కొన్ని కలుపు మొక్కలు అవన్నీ తీసేసి ప్రూనింగ్ చేశానండి. మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి. అక్కడక్కడ చిన్న కలుపు మొక్కలు వచ్చాయి, అవన్నీ మళ్ళీ క్లీన్ చేశానన్నమాట ఊరు నుంచి వచ్చిన తర్వాత. సో గార్డెన్ అంతా కూడా చాలా బాగుంది చూడడానికి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అందులోనూ వర్షాలు పడుతూ ఉన్నాయి కదా, మొక్కలన్నీ కొంచెం హెల్తీగా పెరుగుతూ ఉన్నాయండి. మనం ఎంత వాటర్ పోసా కూడా వర్షం వాటర్ వల్ల అవి చాలా బాగా పెరుగుతాయి అన్నమాట, యాక్టివేట్ అవుతాయి మొక్కలన్నీ కూడా. లిల్లీలు అయితే బోలెడన్ని వస్తూ ఉన్నాయండి. రీసెంట్గా కుండీ మొత్తం కూడా ఒక్కొక్క కుండీలో ఒక 20 పువ్వులు దాకా వచ్చాయి. నేనైతే వీడియో షూట్ చేయడం మిస్ అయింది, నిజంగా పైకి వెళ్ళలేదండి ఈ 2 రోజులు. అవన్నీ ఎండిపోయాయి. ఊరు నుంచి తెచ్చానమాట. ఒకటి సెంటుజాజి మొక్క, ఇంకొకటి మందారం తెచ్చాను, అలాగే నందివర్ధనం ఒకటి గన్నేరు మొక్క తెచ్చాను. అవన్నీ కూడా నాటుకున్నాయండి. యాక్చువల్గా వర్షాకాలం కదా, ఈజీగా నాటుకుంటాయి. ఇవి స్టెమ్ కటింగ్ ద్వారానే మనం పెంచుకోవచ్చు. చిన్న చిగురు కూడా వచ్చింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇవన్నీ కూడా నాటుకున్నట్టే అండి, అంటే ఏం పోలేదు. కొద్ది రోజుల తర్వాత చిగుర్లు వచ్చి చాలా బాగా వస్తాయి. ఇదైతే చిన్న బటన్ రోజెస్ లాగా వస్తాయి, బంచెస్ లాగా వస్తాయండి. రోజెస్ చాలా బాగుంటాయి చూడ్డానికైతే. అలాగే తమలపాకు కూడా నేను ఇంతకుముందు మొత్తం ప్రూన్ చేసేసాను. అంతా ఏదో జబ్బు చేసినట్టు అయిపోయిందనమాట. అందులోనూ ఎండలు కదండి, ఈసారి ఎండలు మామూలుగా లేవు, అసలు చాలా ఎక్కువగా అనిపించాయి. సో ఆకులన్నీ కూడా మాడిపోయేవి ఆ ఎండకి, అలా మొక్క అంతా పాడైంది. సో అదంతా కూడా ప్రూన్ చేసేసాను. ఇప్పుడు ఎంత హెల్తీగా పెరుగుతుందో. అలాగే నిమ్మ చెట్టు అండి, ఇది నిమ్మకాయలు అయితే బాగానే వస్తూ ఉన్నాయి చెప్పాలంటే. కుండీలో ఈ మాత్రం రావడమే చాలా గ్రేట్ అండి. బట్ ఇంకా వాటికి సప్లిమెంట్స్ ఇస్తే బాగా పెద్ద సైజులో వస్తాయనుకుంటాను. ప్రస్తుతానికైతే ఇంకా మొక్కలకి ఏమి ఇవ్వలేదు. ఇక్కడ చూస్తూ ఉన్నారా, అంజూర రోజుకి 1, 2 అలా మాగుతూ ఉన్నాయి. కొంచెం మాగిపోయిందంటే పక్షులు వచ్చి తినేస్తూ ఉంటాయండి. ఇంకా మనం కొంచెం ముందే తీసుకుంటే కనుక మనకు ఉంటుందన్నమాట. నేనైతే బాబు కోసము ఎప్పుడైనా వెళ్తే కనుక ఖచ్చితంగా కొంచెం మాగిందంటే తీసి పెడుతూ ఉంటాను, లేదంటే వదిలేస్తానండి. ఇంకా బయట చూసారా అసలు ఎంత బాగుందో, క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. బట్ ఒక్కొక్క రోజు ఎలా ఉంటుందంటే చల్లగా ఉంటుంది, ఒక్కొక్క రోజు సఫకేటింగ్గా ఉంటూ ఉందన్నమాట. క్లైమేట్ అయితే మనకు అర్థం కావట్లేదండి. మామూలుగా ఈ సీజన్లో చల్లగా ఉండాలి, వర్షాలు పడుతూ వెదర్ అంతా కూడా మనకి చల్లగా ఉండాలి కదా, కానీ అలా అనిపించట్లేదు. డ్రాస్టిక్గా ఒక్కొక్క రోజుకి ఒక రోజుకి ఇంకో రోజుకి డ్రాస్టిక్ డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఫర్న్ ప్లాంట్ అండి. ఇది నేను ఒక టెంపుల్ దగ్గర బయట ఎక్కడో ఉంటే తెచ్చుకున్నాను. చాలా బాగా పెరుగుతూ ఉంది. కుండి కింద నుంచి కూడా వస్తూ ఉన్నాయి ఆకులు, అయితే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఇంకా మార్నింగ్ ఇలాగా ఇంటి ముందు వచ్చారండి. సో నేనైతే ఒక జామ పండు ఉందన్నమాట. సో ఆ జామ పండు అయితే నేను పెట్టాలనుకున్నాను, కానీ నాకు భయం వేసింది, అందుకని అతన్నే పెట్టమన్నాను. ఇంకా కాస్త డబ్బులు ఇచ్చి పంపించానండి. ఎందుకో ఇవాళ అయితే నార్మల్గా నేను కిందికి రాను, ఇలాగా ఇవాళ ఎందుకో కిందికి రావాలనిపించింది. సో ఇలా వచ్చి కాస్త టైం అయితే స్పెండ్ చేశాను. ఆ తర్వాత ఇంకా పనులన్నీ అయిపోయాయండి. మార్నింగ్ అయితే బాబుకి లంచ్ బాక్స్ పెట్టాను, ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను. అన్ని పనులు మార్నింగే అయిపోయాయి. ఇంకా మధ్యాహ్నం ఒకటే మా కోసం వేడిగా రైస్ పెట్టేశాను. సో ఇంకా మధ్యాహ్నం కొన్ని పనులు ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉండిపోయాయండి. ఇంకా ఇవాళ ఫైనల్గా చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ అయితే బార్లీ 2 kgs తెప్పించాను. 1 kg ప్యాకెట్స్ అనమాట. 2 kgs తెప్పించానండి. అవన్నిట్లో ఏంటంటే ఏముండవు, అంటే రాళ్ళు అలాంటివి ఏముండవు. బట్ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా, అందుకోసం నేనైతే ఇలాగా చాటలో వేసి కాస్త అలా చూస్తానండి ఏవైనా ఉంటాయేమో అనేసి. ఆ తర్వాత నాకైతే చెరగడం రాదు, బట్ ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. దాంట్లో ఎక్కువ పొడిలాగా వస్తూ ఉంటుందన్నమాట.
ఇంకా బార్లీ చెరిగేసుకొని తర్వాత ఇంకా అది పిండి మిషన్కి పంపించేస్తానండి. చాలా సింపుల్ బార్లీ పౌడర్ తయారు చేసుకోవడము. మనం జస్ట్ చెక్ చేసి ఇంకా పిండి మిషన్కి పంపించామంటే స్మూత్ పౌడర్ అవుతుందన్నమాట. నార్మల్గా మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బట్ ఫైన్ పౌడర్ అవ్వదు, కొంచెం రవ్వ రవ్వగా అలా ఉంటుంది. అందుకనేసి నేనైతే పిండి మిషన్కి పంపిస్తానమాట. వాళ్ళైతే 1 కేజీ 1/2 కేజీ అలా వేయరండి, ఎక్కువ క్వాంటిటీలోనూ ఉంటేనే వేస్తారు. అందుకనేసి 2 కేజెస్ తెప్పించుకున్నాను. ఎలాగైతేనే నేను డైలీ వాడుతూ ఉంటాను కదా, అందుకనేసి కాస్త మా మెయిడ్కి కూడా ఇస్తానన్నమాట. తను కూడా డైలీ మార్నింగ్ తాగుతుంది, సో తనకు కొంచెం ఇచ్చేస్తాను. ఇలాగ బార్లీ పౌడర్ కోసం అయితే ఇవాళ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఆల్రెడీ బాటిల్లో 1/2 వరకే ఉందన్నమాట. ఇంకా ప్రిపేర్ చేసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ రెడీగా ఉండదు కదా, అందుకోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేనైతే బాల్కనీలో ఇవాళ ఉంటే చల్ల గాలి హాయిగా అనిపించిందండి. నిజంగా అసలు ఇంట్లో ఉంటే నిజంగా చెమట పడుతూ ఉంది, ఎందుకో తెలియట్లేదు. వెదరు చాలా తేడా కొడుతూ ఉందన్నమాట. ఇప్పుడైతే ఇంకా బార్లీ చూసేసి ఇలా బాక్స్లో వేసి ఇచ్చేస్తాను. మెత్తగా పౌడర్ వస్తుందండి. నార్మల్గా రవ్వ రవ్వగా కూడా చేసుకోవచ్చు, నాకు అలా ఇష్టం ఉండదు. నార్మల్గా జావ తాగాలంటే స్మూత్గా ఉంటే నాకు తాగడానికి బాగుంటుంది, అందుకోసం నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ధనియాల పొడి కూడా అయిపోయిందండి. ఒక చిన్న జార్లో మాత్రమే ఉంది. నాకైతే 6 to 8 months దాకా వస్తుందండి ధనియాల పొడి, అంటే వాడేదాన్ని బట్టే, బట్ ఈజీగా 8 months వచ్చేస్తుంది నాకు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను. ధనియాలు 1 కేజీ తెప్పించుకున్నానండి. 1 కేజీ జస్ట్ చూస్తానన్నమాట, ఏమైనా రాళ్ళు అలా మట్టి ఉండలు అలా ఉంటాయి ఒక్కొక్కసారి, అందుకోసం చెక్ చేసి దోరగా వేయించేసుకొని పిండి మిషన్కి ఇచ్చేస్తాను. అక్కడ కూడా మనకి చాలా స్మూత్ పౌడర్ వస్తుందన్నమాట. ఇది కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవచ్చు, బట్ ఫైన్ పౌడర్ రాదని నేనైతే పిండి మిషన్కి ఇస్తాను. ఇలాగా ధనియాలు కూడా చెక్ చేసుకొని తర్వాత దోరగా వేయించుకోవాలండి. జస్ట్ సిమ్లోనే పెట్టుకోవాలి. ధనియాలు చాలా లైట్గా ఉంటాయి కదా, తొందరగా బ్లాక్గా అయిపోతాయి అన్నమాట, మాడిపోతాయి. అప్పుడు మనకి ధనియాల పొడి అనేది ఫ్లేవర్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది, అసలు బాగోదు మనం అవన్నీ కూడా రెసిపీస్లో వేసుకుంటే. సో అందుకోసము సిమ్లోనే పెట్టుకొని కొంచెం ఓపిక్గా వేయించుకున్నాము అంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ ధనియాల పొడి ఎందులో యూస్ చేసా కూడా టేస్ట్ అదిరిపోద్దండి. ముఖ్యంగా నాన్ వెజ్లో చాలా చాలా బాగుంటుంది. మసాలా కర్రీస్ అలా చేసుకున్నప్పుడు చాలా టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా మీరు ఇలా బయట నుంచి ధనియాల పొడి తెచ్చుకుంటూ ఉంటే కనుక తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ, జస్ట్ దోరగా వేయించుకుంటాము, పిండి మిషన్కి ఇచ్చామంటే మనకి ధనియాల పొడి 8 నెలలకు కావాల్సినంత ధనియాల పొడి మనం హోమ్ మేడ్, అందులోనూ ఏవి కలపకుండా మనం స్వచ్ఛంగా తయారు చేసుకున్నట్టు అవుతుంది. మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, హెల్త్ కూడా బాగుంటుందండి, అందుకనే చెప్తూ ఉన్నాను. ఇలాగ ధనియాలన్నీ వేయించుకొని కాస్త చల్లారిన తర్వాత కంటైనర్లో పెట్టేసి పిండి మిషన్కి ఇచ్చేస్తాను అనమాట. వేడివేడిగా ఉన్నప్పుడు ఇస్తే ఏంటంటే అందులో ఉన్న వేడంతా కూడా ఈ కంటైనర్లో పెడతాము, అందులో మనకి ఆవిరిలాగా అలా వచ్చేస్తుంది, కొంచెం తడి వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మనకి ధనియాల పొడి చేసుకున్నా కూడా పురుగు పడుతుందండి తొందరగా, అందుకని చెప్తూ ఉన్నా. నేనైతే గాజు కంటైనర్లోనే స్టోర్ చేసుకుంటాను, దానివల్ల నాకు ఎప్పుడు ఇంతవరకు పురుగు రాలేదండి. ఫ్రిడ్జ్లో పెట్టను, నేను బయటే పెట్టుకుంటాను. ఆ తర్వాత మెంతి ఆకు రీసెంట్గానే కొంచెం డ్రై చేశాను, ఇలాగా తెప్పించాను, కాస్త ఒలిచి వాష్ చేసేసి తడి బట్ట మామూలు కాటన్ క్లాత్ మీద పెట్టి తడి అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా డ్రై చేసుకున్నానండి. కస్తూరి మేతిలాగా యూజ్ చేసుకోవడం కోసం అంతే. పప్పులో వేస్తే చాలా చాలా బాగుంటుంది. ఇలాగా పచ్చి మెంతి ఆకు కంటే కూడా ఇలా డ్రై చేసుకున్న ఆకులు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అది ఎందుకో మరి నాకు కూడా తెలియదు, ఫ్లేవర్ అనేది ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలు కొంచెం చల్లారాలని ఇలాగ తాంబానంలో వేస్తూ ఉన్నానండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా ఒక కంటైనర్లో పెట్టేసుకుంటాను. ఇవాళ అయితే యాక్చువల్గా కొంచెం వర్షం పడుతూ ఉందండి, అందుకనేసే నేనైతే పిండి మిషన్కి పంపించలేదు. రేపు అలా పంపిద్దాంలే అనుకుంటూ ఉన్నాను. ఒకసారి పౌడర్ అయ్యి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను వీడియోస్లో. చాలా ఫైన్ పౌడర్ వస్తుందన్నమాట, ఇంకా మనకు ప్రాబ్లమే ఉండదు. ఎప్పుడైనా సరే అండి, ఇంకొక చిన్న టిప్, మనం పిండి మిషన్ నుంచి గోధుమ పిండి అలా పిండి కొట్టించుకొని వస్తాం కదా, ఏ పిండి తెచ్చుకున్నా కూడా ఈవెన్ మనకి కారం పొడి అయినా సరే, ధనియాల పొడి అయినా సరే, పసుపు అయినా సరే, ఇలాగా గోధుమ పిండి అయినా సరే మూత తీసి పెట్టాలి.
అందులో ఉన్న వేడి అంతా వెళ్ళిపోవాలి. ఆ గ్రైండ్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ మిషన్లో వేసినప్పుడు వేడి అనేది వస్తుందండి. దానివల్ల మనకి తొందరగా పురుగు పడుతుంది. నాకు ఫస్ట్‌లో తెలియక గోధుమ పిండి అలా పెట్టేసేసరికి దాంట్లో తెల్ల తెల్ల పురుగులు వచ్చేసాయి అన్నమాట. అస్సలు చాలా బాధపడ్డాను. చాలా మొత్తం పిండి అంతా కూడా వేస్ట్ అయిపోయిందండి. అందుకని చెప్తూ ఉన్నాను. అందులో ఈ సీజన్‌లో ఎస్పెషల్లీ మనకి తడి అనేది ఉండకూడదు అందుకనేసి. ఆ తర్వాత ఇంకా ధనియాలు కొంచెం చల్లబడేలోపు శొంఠి పౌడర్ చేసుకోవాలనుకున్నానండి. శొంఠి తెప్పించాను. ఇది పౌడర్ చేయడము కష్టం అనుకుంటాం, కానీ ఇలా ఈజీగా కొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇది చాలా హార్డ్గా ఉంటుంది కదా, ఈ రోల్లో పెట్టుకొని లూజ్ హ్యాండ్తో దంచితే మనకి కొంచెం అంతా కూడా మెత్తగా అవుతుందన్నమాట. అది కొంచెం బ్రేక్ అయ్యి మెత్తగా అవుతుంది. అప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటే మిక్సీ బ్లేడ్స్ అనేవి బ్రేక్ అవ్వవండి. ఇలాగ ఒక్కొక్కటి కొంచెం దంచి ఇలా లూజ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా దంచాలన్నా కూడా మనకు చాలా కష్టం కదా, నాకైతే కష్టం అండి, నిజంగా అవ్వదు. అందుకనేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇలా చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి మనం ఇంట్లోనే ఏవైనా కూడా తయారు చేసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్, దానివల్ల ఎంత వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో అన్నీ అందే ఛాన్స్ ఉంటుంది. అలాగే ప్యూరిటీ కూడా ఉంటుందండి. మనకి ఖర్చు కూడా తగ్గుతుంది. యాక్చువల్గా బయట కొన్నదానికంటే కూడా ఇలా తయారు చేసుకోవడం వల్ల మనకి ఖర్చు కూడా తగ్గుతుంది. ఇలా 1 బై 1 వేసుకొని కాస్త లూజ్ హ్యాండ్తో దంచామంటే ఈజీగా మెత్తబడిపోతుంది. ఇలా బ్రేక్ చేసుకోవచ్చు. బాబుకి యాక్చువల్గా పాలల్లో రోజు శొంఠి వేస్తానండి. సాయంకాలం ఇంట్లో తయారు చేసిన పసుపు ఉంటుంది, ఆ పసుపు కొంచెము శొంఠి చిటికెడు, అంతే 2 చిటికెళ్ళైనా వేసి తర్వాత లైట్గా షుగర్ వేస్తానంటే ఇంకా చిటికెడు షుగర్ అనుకోండి. తనకి కూడా షుగర్ ఇష్టం ఉండదు. నాకైతే మిల్క్లో షుగర్ యాడ్ చేసుకోను అనమాట. చిన్నప్పుడు మిల్క్ తాగేటప్పుడు షుగర్ యాడ్ చేసుకోవడం అలవాట్లేదు. యాడ్ చేస్తే నేను తాగలేను. యాక్చువల్గా నాకు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, అందుకనేసి నేను తీసుకోను. సో తనకు కూడా అలాగే అలవాటు అయిపోయిందనమాట. అలా రోజు శొంఠి పాలల్లో ఇస్తాను కాబట్టి అది కంప్లీట్ అయిపోయిందండి. యాక్చువల్గా 6 మంత్స్ పైనే వచ్చింది నాకు. అంటే చిటికెడే వేస్తాను కదా, ఎక్కువ ఖర్చు అవ్వదు. సో అది 6 మంత్స్ వరకు వచ్చింది నాకైతే. ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుందన్నమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. మామూలుగా జున్ను తయారు చేసుకునేటప్పుడు ఇలా శొంఠి కొంచెం వేసుకుంటారండి. నేనైతే ఈ మధ్యకాలంలో చాలా ఏళ్ళే అయిపోయింది. పాత ఇంట్లో ఉన్నప్పుడు యాక్చువల్గా ఈ ఇంటికి వచ్చి 5 ఇయర్స్ అవుతుందండి. పాత ఇంట్లో ఉన్నప్పుడు అయితే మేము పాలైతే ఒక పాలైన్తో తెప్పించుకునేవాళ్ళము. సో ఆయన ఎప్పుడైనా జున్ను అలా తెచ్చిచ్చేవారనమాట. బట్ ఇప్పుడైతే మేము కంట్రీ డిలైట్ పాలు తీసుకుంటూ ఉన్నాం కదా, ఇంకా పాల వాళ్ళని అంటే పాల ప్యాకెట్లు కాకుండా ఇలా బయట పాలు తీసుకోవట్లేదండి. మెయిన్ రీజన్ ఏంటంటే పాలలో ఏమైనా మిక్స్ చేస్తారేమో, వాటర్ కూడా ఎలాంటి వాటర్ అంటే అలా మిక్స్ చేస్తారేమో అనే దాంతో నేనైతే స్టాప్ చేశాను. బట్ ఏది కరెక్ట్ అనేది మనకైతే నిజంగా తెలీదు. నేనైతే ప్రస్తుతానికి ఇలా ఫాలో అయిపోతూ ఉన్నాను. ప్యాకెట్ పాలే తెప్పించుకుంటూ ఉన్నానండి. ఇలాగా శొంఠి ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్గా దీంట్లో చిన్న చిన్న పీచు లాంటి పదార్థం ఉంటుంది. బట్ మీకు అది కూడా వద్దు అనుకుంటే కొంచెం జల్లడ పట్టుకోవచ్చు. లేదంటే నేనైతే పాలలో వేసేటప్పుడు కొంచెం అలా చూసుకొని వేస్తానండి. మరి అలా ఉండేది వేయకుండా తీసి వేస్తానన్నమాట. అందుకనేసి ఇలా దీంట్లో పెట్టుకున్నాను. యాక్చువల్గా డెడికేటెడ్గా ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క ఐటెం కోసం పెట్టేసి ఉంటానన్నమాట. అందులో వేరే ఐటమ్స్ అయితే వేయను, ఇదే పెట్టుకుంటాను. అదొక అలవాటు అయిపోయింది నాకైతే. ఆ తర్వాత ఇంకా కొబ్బరి నిన్ననే అనుకున్నాను యాక్చువల్గా, ఫ్రీజర్లో ఉండిందండి ఎండు కొబ్బరి. అది యాక్చువల్గా బయట పెడితే ఏంటంటే ఒకలాంటి అంటే పండిపోతే స్మెల్ వస్తుంది చూడండి, అది ఏదో ముగ్గు వాసనలాగా, అది ఇంకా డార్క్ కలర్ అయిపోయి ఒకలాంటి స్మెల్ వస్తుంది కొబ్బరి. నాకెందుకో అలా అనిపిస్తుంది. అందుకనేసి నేను ఫ్రీజర్లో పెట్టుకుంటాను. వెంటనే బయటికి తీస్తే రాయిలాగా ఉంటుందన్నమాట. సో నిన్న తీసి పెట్టాను. ఇవాళ ఇలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి కొబ్బరి పొడి చేసుకుంటూ ఉన్నానండి. ఇలా చేసి పెట్టుకుంటే ఏంటంటే ఏదైనా రెసిపీస్కి టక్కుమని వేసుకోవచ్చు, మనకు చాలా టైం సేవ్ అవుతుంది. అందుకనేసి ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఇలాగా ఒకదాని మీద ఒకటి నాకు గుర్తొచ్చేస్తూ ఉంటాయి అన్నీ. ఒకటి చేయబోయి ఇంకా 4-5 ఇంకా వెతుక్కుంటానమాట, ఇంకేమున్నాయి పెండింగ్ వర్క్స్ అనేసి. అలా ఇంకా ఆ ఫ్లోలో ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకి ఏదైనా కూడా పని ఫాస్ట్గా అయిపోతుంది, ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి. ఒక్కొక్క పని ఒక్కొక్క రోజు చేయాలంటే ఒక్కొక్క రోజు బద్ధకంగా అనిపిస్తుంది.
అందుకనేసి ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవాళ యాక్చువల్గా ధనియాల పొడి బార్లీ అనుకున్నాను, బట్ ఇలాగా కొబ్బరి కూడా గుర్తొచ్చింది నిన్న ఈవినింగ్, సో బయట తీసి పెట్టాను. అలాగే బెల్లం కూడా తెప్పించాను అనమాట, సో అది కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ బెల్లం ఉంది కదండి, ఇది ఏదో డిఫరెంట్గా అనిపించింది నాకు. బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించాను. ఇది కొంచెం తురిమి పెట్టుకుందాం అనుకుంటే ఇది అలా లేదండి, కొంచెం వాటరీగా అలా జెల్లీలాగా ఉందన్నమాట. ఎందుకు ఇలా ఉందో నాకు తెలీదు. నేను ఎప్పుడు తెప్పించుకున్నా కూడా ముద్ద బెల్లం కొంచెం అంటే గ్రేట్ చేసుకునేలాగా ఉండేది, బట్ ఇది చాలా మెత్తగా ఉందన్నమాట. చూస్తానండి ఇది నెక్స్ట్ ఎలా ఉంటుందో కొద్ది రోజుల తర్వాత తెలియదు, కానీ ప్రస్తుతానికి ఆ ప్లాస్టిక్ బాక్స్లో ఉండకూడదు అని తీసి ఇందులో పెట్టాను అనమాట. ఇంకా కమింగ్ డేస్లో చిక్కీస్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను, అది కూడా మీకు చూపిస్తానులేండి వీడియోలో. ఇప్పుడైతే ధనియాలు కొంచెం చల్లబడ్డాయి, సో ఈ బాక్స్లో వేసి పిండి మిషన్కి పంపిస్తాను. ఆ తర్వాత ధనియాల పొడి వచ్చిన తర్వాత గాజు కంటైనర్లో వేస్తానండి. ఫస్ట్లోనే ఇచ్చామంటే పగిలిపోతాయి కదా, అందుకోసం ఇలా చేస్తానన్నమాట. చాలా చాలా ఈజీ అండి. మనం అనుకుంటాం కానీ పెద్ద పెద్ద పనులు ఇవన్నీ పెద్దవాళ్ళు మాత్రమే చేయగలరు, మనం చేయలేము ఇలాంటివి అని అనుకుంటాం, కానీ ఒకసారి స్టార్ట్ చేసామంటే మనకు కూడా అలవాటు అయిపోతుంది. చాలా ఈజీ అండి నిజంగా చెప్పాలంటే. ఇంతకుముందు అమ్మనే ఎప్పుడు ఊరికి వెళ్ళినా కూడా, తను వచ్చినా కూడా కారం పొడి కానీ ధనియాల పొడి కానీ వేరుశనక్కాయ పొడి కానీ ఇవన్నీ తనే తెచ్చిచ్చేది. బట్ ఈ మధ్యకాలంలో నేనే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. నాకు అందులో ఏం కష్టం అనిపించట్లేదు, చాలా ఈజీగానే అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్ కూడా ఉందండి. అలాగే ఇంకా కొబ్బరి కూడా గ్రైండ్ చేసేసాను. ఇది నేను ఈ జార్లో పెట్టిన తర్వాత ఈ మధ్యకాలంలో బయట పెడుతూ ఉంటే ఒకలాంటి పులుపు స్మెల్ లాగా వస్తుందండి. దానికి రీజన్ అయితే నాకు తెలీదు. సో ఎందుకైనా మంచిది, ఇంత కష్టపడి చేసుకున్న తర్వాత వేస్ట్ చేసి పడేయలేం కదా, అందుకోసం ఇలాగా పౌడర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసి యూజ్ చేసుకుంటూ ఉన్నానండి. మీకు ఎవరికైనా అలా అనిపిస్తే మీరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.